హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు, నాకు తెలుసు కదా. మరి రాచబండలోకి సెలబ్రిటీ వచ్చాడు. కాస్తో కూస్తో పేరున్న వాడితో సాహసం చేయడం, అవసరం ఉన్నప్పుడు రాసుకుని పూసుకుని తిరగడం, తేడా వచ్చాక సెల్ఫీ వీడియోలు పెట్టడం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు అందరికీ ప్యాషన్ అయిపోయింది. వీటినే బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఆరవ శ్రీధర్ని రోడ్డుకి ఇచ్చిన వీణ గురించి. ఆమె ఎందుకు అంత క్లోజ్గా ఉందో, ఎందుకు వారి రిలేషన్ బెడిసి కొట్టిందో, బయటకు వచ్చి ఏం సాధించిందో తెలియదు. కానీ జనసేన పార్టీ పరువు మాత్రం రోడ్డును పెట్టింది. సరే, ఇప్పుడు అదే వీణ మరోసారి 60 శ్రీధర్ను వాయించడానికి మళ్ళీ బయటకు వచ్చింది. సరే, ఆ బాధ ఏందో చూద్దామండి. ఇదిగో సెల్ఫీ స్టారు, నీ బాధ ఏందో చెప్పు. నేను మీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాను. చూడమ్మాయి, నీకు నా సంగతి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ సెల్ఫీ వీడియో పెట్టి చర్చించాలనుకున్నాను అంటావేంది? చర్చించడం అంటే ఒక్కొక్కరు తమ వెర్షన్ చెప్పడం. ఇక్కడ బౌలింగ్ నువ్వే, బ్యాటింగ్ నువ్వే, ఆ మాటకొస్తే ఫీల్డింగ్ నువ్వే. మన చర్చ అంటావేంది? నువ్వు రచ్చ చేయడానికి వచ్చావు, ఆ మొక్క చెప్పు. చర్చోపచర్చలు కాదు, రచ్చోపరచ్చలేగా నువ్వు చేసేది మొదలెట్టు. ఇది నా బెయిల్కి సంబంధించిన విషయాలేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు నాకంటూ వదిలేసిన ఒకే ఒక్క ఛాన్స్ అరవ శ్రీధర్ చేసిన తప్పుని బయట పెట్టడానికి. అదే త్రిసభ్య కమిటీ, జనసేన త్రిసభ్య కమిటీ ఆన్ అరవ శ్రీధర్. ఇంకా దాని వివరణ రాకముందే, ఇంకా దాన్ని ఫైనల్ జడ్జ్మెంట్ రాకముందే, స్టిల్ ఎంత చెప్పినా సరే ఒక మనిషికి అదే పని రిపీట్ చేస్తూ ఉన్నాడు అంటే అతనికి పార్టీ నుంచి ఒక లెటర్ అయినా వచ్చి ఉండాలి, ఇండైరెక్ట్గా లెటర్ అయినా వచ్చి ఉండాలి. ఆ ఇండైరెక్ట్గా లెటర్ ఏమిటో మరి నాకు కూడా తెలియదు. అంత తప్పు లేనప్పుడు ఆ లెటర్ని బహిరంగంగానే బయట పెట్టవచ్చు జనసేన పార్టీ. కానీ అలా ఇండైరెక్ట్గా లెటర్ అనేది రిలీజ్ చేసిందో, మరి వీళ్ళే అన్నీ వదిలేసుకొని బయట అలా కండువ కప్పుకొని ఒక కొత్త జెండా ఆవిష్కరిస్తూ తిరిగేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా అసలు అర్థం కావడం లేదు. నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? లెటర్ ఇండైరెక్ట్ గా రిలీజ్ చేశారంటుంది నువ్వే. అసలు రిలీజ్ చేశారో లేదో అదేమి లెటరో తెలియదని అంటుంది నువ్వే. నీకే క్లారిటీ లేకపోతే ఎట్టా? దీన్నే ఇంగ్లీష్లో హాలోజేషన్ అంటారని మొన్న మా రావు రమేష్ చెప్పాడు. నీకు కానీ ఆ రోగంగానే వచ్చిందేమో చెక్ చేయించుకో. అరవ శ్రీధర్ కండువ కప్పుకున్నాడని పార్టీ నుంచి సీక్రెట్ లెటర్ వచ్చిందని నువ్వు అనుకుంటే అది మాత్రం పొరపాటే. అక్కడ ఉంది పవర్ స్టార్. తప్పు చేస్తే సొంత వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఆయన చేత ఓ పాలి క్రాస్ చెక్ తీసుకో అమ్మాయి. ఒక దరిద్రుడు, ఒక పనికిమాలినోడు నన్ను కొట్టాడు రీసెంట్గా. వాడేదో పెద్ద సాధించేశాను, ఇంకిది మాట్లాడదు, నేనేం చేసినా సరే ఇది అసలు మాట్లాడే పొజిషన్లో లేదు, భయపడిపోయింది, ఇంకా కోడూరులో తిరగదు అనేసి అనుకుంటున్నారేమో. ఈసారి కొట్టడానికి రండి, నేను నా నోట్తో కాదు చేతికే పని చెప్తాను ఖచ్చితంగా. పరువు పోతుందని అవసరంగా ఒక్క దెబ్బ పడినా సరే మీ మీద మీ పరువు పోతుంది, మీ పార్టీ పరువు పోతుంది. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దండి. లాస్ట్ టైం నీ ఏజ్కి గౌరవం ఇచ్చో, లేకపోతే నేను షాక్లో ఉండేవు, నేను నిన్ను కొట్టలేదేమో. కాకపోతే ఈసారి నా నోటికి కాదు, నా చేతికే పని చెప్పడం జరుగుతుంది. అండ్ పార్టీ కండువా ఎందుకు వేసుకుంటున్నారో మరి నాకు తెలీదు. ప్రజలే దీన్ని గమనించాలి. పార్టీ ఇంత నీచమైన సిచ్యువేషన్లో ఉందా అనేసి ప్రజలే గమనించుకోవాలి. పార్టీ కండువా ఎందుకు వేసుకున్నావు అని అడగడం పోయి ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు అంటే పీకే కల్ట్ ఫ్యాన్స్ అనుకుంటా. కాకపోతే మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మీ ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం, కూతురు ఉంటారు. పీకే కల్ట్ ఫ్యాన్ అయినా ఎవరైనా సరే పవన్ తేడాగాలని అసలు ఎంకరేజ్ చేయరు. నువ్వు తాతం సెట్ నాగేంద్రని నిన్ను కొట్టాడు అంటున్నావు, కానీ ఎక్కడ కొట్టిన వీడియో లేదు. ఆయన చేత ఇవన్నీ బేస్లెస్ అని జనం కొట్టి పారేస్తారమ్మాయి. సాలిడ్ ఎవిడెన్స్ ఉండాలి ఇక్కడ. నువ్వు రిపోర్టర్ని అమ్మనాబూతులు తిడుతూ బెదిరిస్తూ ఉన్న వీడియో బయటకు వచ్చింది కదా, అలాంటి వీడియో ఉంటే బయట ఇట్టు. అంతేగాని ఊరికే కల్ట్ ఫ్యాన్ తోటకూర అంటూ ముచ్చట్లు చెబితే కుదరదు. నువ్వు కండువా వేసుకున్నంత మాత్రాన ఏదో సాధించినట్టు కాదు. లిటరలీ పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టు, పార్టీని ధిక్కరించినట్టు. షేమ్ ఆఫ్ యూ. మగాడి లక్షణం కాదు శ్రీధర్ ఇది.
వీణాకి చొప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పి శ్రీధర్ వైపు తప్పే లేదని నిరూపించుకొని, ఒక మగాడిలా నిరూపించుకొని అప్పుడు కండువా వేసుకుంటే నీకంటూ ఒక గౌరవం ఉండేది. ఇది షేమ్లెస్నెస్ అన్నమాట. తెలుగులో ఏమంటారో నీకే వదిలేస్తున్నా. అండ్ మీలాంటి వాళ్ళ వల్లే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. మీలాంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఆయనకి బలంగా ఉండాలి కానీ బలహీనమైపోయారేంటి? ప్రతి ఒక్క జనసేన నాయకుడు ఇలాంటి ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కొని బలహీనమైపోతే అటు మిమ్మల్ని మీ ఉద్యోగాల నుంచి పీకలేరు, పార్టీకి పరువు నష్టం అని చెప్పి. ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమి, అందరూ కలుపుకొని నెగ్గిన ఒక కూటమి ఇది. దాంట్లో మిమ్మల్ని తీసేస్తే పవన్ కళ్యాణ్ గారికే పరువు నష్టం. పార్టీ నుంచి బర్తరఫ్ చేయమని కోరేది నువ్వే, అది కుదరదని చెప్పేది నువ్వే. పవన్ కళ్యాణ్కు సైనస్ ప్రాబ్లం, ఆస్తమా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. అవి ట్రిగ్గర్ అయ్యి ఆపరేషన్ చేయించుకున్నారు తప్ప నువ్వు ఆరవ శ్రీధర్ చేసిన శాండాలాలు చూసి కాదు. బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా సిగ్గు ఉండాలి కదా. అంత బాగున్నప్పుడు అన్నీ చేసేసి ఇప్పుడు రాద్ధాంతం చేయడం ఏంటి? అయినా ఆరవ శ్రీధర్ని అనుకోవాలి. ఓ ప్రజాప్రతినిధి అయి ఉండి నీలాంటి వాళ్ళని చేరదీయడం ఏంటి కర్మ? కర్మ కాకపోతే చిచి. పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఆయనకి బ్యాక్ స్టాబ్ వేస్తే ఆయన మానసికంగా ఎవరికి చెప్పుకోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మీరు మృత్యుంజయ హోమాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన మాట పాటించండి చాలు. ఆయనకు అదే పెద్ద బలం. మీరు మృత్యుంజయ హోమాలు చేసినా చేయకపోయినా స్టేట్ వైడ్గా, నేషనల్ వైడ్గా ఆయన బ్రతకాలి, ఆయన బాగుండాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ సోకాల్డ్ ప్రోటోకాల్ డ్రామాస్ లైక్ డూయింగ్ దిస్ మృత్యుంజయ హోమాలు వోంట్ వర్క్, వోంట్ గెయిన్ యువర్ ట్రస్ట్ అగైన్. మీరు ఆయనకి ఏదైనా చేయాలి అనుకుంటే నిజాయితీగా ఉండాల్సింది. ఫస్ట్ నుంచి పార్టీకి నమ్మకంగా ఉండాల్సింది. చేసే గుడిసెటి పనులన్నీ చేసేసి సాయంత్రం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తే అవన్నీ పోతాయా? దట్ డజంట్ ఈవెన్ కౌంట్. మీ వల్ల ఆయన హాస్పిటల్ చేరాల్సి వచ్చింది. అండ్ శ్రీధర్, నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ కీప్ ఆన్ క్వశ్చనింగ్ టిల్ ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే ఇది నా రైట్. పవన్ కళ్యాణ్ గారే నాకు ఇచ్చిన రైట్. ఆయన నీకెంతో నాకు కూడా అంతే. నువ్వు కండువా వేసుకొని తిరిగేస్తున్నావు, బట్ షేమ్లెస్ పర్సన్గా మిగిలిపోతావు. ఇక్కడ నాకు ఒకటి అర్థమైందమ్మాయి, నీ గోలంతా శ్రీధర్ మీద, నీ కడుపు మంట అంతా శ్రీధర్ ఏదో చేస్తానని చేయకపోవడం వల్ల అంతేనా? పాపం ఈ విషయం తెలియక వైసీపీ సోషల్ మీడియా నీ వీడియోని తెగ వైరల్ చేసేస్తా ఉంది. నువ్వేమో పవన్ కళ్యాణ్ దేవుడు, ఆయన అంటూ కొన్ని మోరల్స్ ఉన్నాయి, ఆయన చాలా మంచి వ్యక్తి అని పొగుడుతుంటే పాపం వైసీపీ వాళ్ళకు కాలదాసి చేస్తే వన్ సైడెడ్గా యుద్ధం చేయి. తిడితే జనసేనను దాన్ని నడిపే పవన్ని తిట్టు, అంతేగాని శ్రీధర్ని తిట్టి పవన్ పొగిడితే ఎలా? ఇవి నా మాటలు కాదమ్మయ్యో, ఆ వైసీపీ పేటీఎం బ్యాచ్ అంటున్న మాటలు. మీరు తేల్చుకోవాల్సింది దాంట్లోకి జనసేనను, పవన్ని, ఆయన్ను అనారోగ్యాన్ని లాగడం అంత మంచిగా లేదు. శ్రీధర్తో కూర్చుని మ్యాటర్లు సెటిల్ చేసుకో. ఇక సార్లే వెళ్ళిరా అమ్మా, ఈయన తెగిపోయే వరకు లాగొద్దు. సరేనా, వెళ్ళిరా.